నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,000 పైచిలకు బెల్ట్ షాపుల్లో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ అమ్మకాల్లో బ్రాందీ షాపులు 37, 36, 3,736 బ్రాందీ షాపుల్లో జరిగేటువంటి ద్వారా, అంటే అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సరుకు కానీ 40% బెల్ట్ షాపులు అమ్ముతున్నారా, అమ్మట్లేదా? 40% బెల్ట్ షాపులే కదా. రేపో మాపో ఖచ్చితంగా మీరు జయచంద్రారెడ్డిని సస్పెన్షన్ రివోక్ చేస్తారు. జనార్దన్కి వెంటనే చక్కగా బెయిల్ ఇచ్చేస్తారు. ఆ నాయుడు గారిని మర్డర్ చేస్తే జైల్లోంచి బయటికి తీసుకొచ్చినట్టే, శిక్ష పడితే బయటికి తీసుకొచ్చినట్టే పెరోల్ ఇచ్చి, అదే మన క్షమాభిక్ష ఇచ్చి దీంట్లో కూడా క్షమాభిక్ష ప్రసాదించేస్తారు. ఎందుకని? మొత్తం ఎవడెవడికి ఎంత ఇస్తున్నాడో చెప్పేస్తాడు కాబట్టి. మరి సస్పెండ్ చేస్తే మీరు జయచంద్రారెడ్డికి ఎందుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వలేదు? ఏం చేశారు? చేయరు. ఇంత పాపంగా జరుగుతుంటే ఇవాళ బ్రాందీ షాపులు తంతు చూద్దాం. ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం ఏ రకంగా జరుగుతుందో చూసుకుంటే, బ్రాందీ షాపులు అంటే మద్యం మందు బాబుల్ని, అంటే రాష్ట్ర ప్రజల్లో అనేక వర్గాలని వెన్నుపోటు పొడిచినట్టే. చదువుకునే పిల్లల్ని వెన్నుపోటు పొడిచాడు, మోసం చేశాడు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా. అలాగే బీసీ మహిళలందరికీ కూడా, ఆడపిల్లలందరినీ కూడా మోసం చేశాడు, నెలకు 1,500 ఇస్తానని. వెనుకబడిన కులాల్లో 50 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా నెలకి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి వాళ్ళని మోసం చేశాడు. గుంతలు లేని రోడ్లు వేస్తానని చెప్పని వాహనదారులను మోసం చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి, టిప్పరా, లారీయా, మ్యాక్సీ క్యాబా, ఆటోనా, డ్రైవింగ్ లైసెన్స్ ఉండి బ్యాడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి సుమారుగా ఇవాళ ఉన్నటువంటి 17-18 లక్షల మంది లైసెన్స్ ఉండి, యాక్టివ్ లైసెన్స్ ఉండి, యాక్టివ్ బ్యాడ్జ్ ఉన్నటువంటి డ్రైవర్ సోదరులందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తానని చెప్పింది. 2,90,000తో చేతులు కడుక్కున్నటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళని మోసం చేశాడు. ఇవాళ మోసం చేయింది ఎవరిని? పిఠాపురం వర్మను మోసం చేశావు, జీరో చేశామని మీ నారాయణతో చెప్పిస్తావు. అప్పుడేమో ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేమో ఆశ పెడతావు. ఇప్పుడేమో జీరో చేశామని చెప్పి నారాయణకేమో వర్మని జీరో చేసేయండి, జీరో చేసేసామని చెప్పి ఇతను చెప్తాడు. ఇట్లా మోసం చేయటంలో మొదలుపెట్టి తాగుబోతులను కూడా మోసం చేసి, ఇవాళ బ్రాందీ షాపులను కూడా మోసమే కదా మీరు చేసింది, కాదా? ఇవాళ టెండర్లో పాల్గొన్నటువంటి బ్రాందీ ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేద్దామని, ఆ టెండర్ రానోడేమో ఆ రోజు ఏడ్చారు. టెండర్లు వచ్చి బ్రాందీ షాపులు నడుపుతున్నారు, 20% లాభంతో మీకు వ్యాపారం చేయిస్తానని చెప్పని. రేపు వచ్చే సెప్టెంబర్కి తెలుస్తుంది ఈ బ్రాందీ షాపులు నడిపే వాళ్ళకి, మనల్ని కూడా వేసేసాడు రా అని చెప్పి చంద్రబాబు మన్న కూడా పొడి చేశాడు, ఇంద్రామరాన్ని పొడిచినట్టే మన్న కూడా పొడి చేశాడని ఈ బులపాటం అంతా కూడా బ్రాందీ షాపుల వాళ్ళకి రేపు తేలిపోద్ది. ఈ షాపుల్లో సగం షాపులు ఎమ్మెల్యేలు ఇయ్యే కదా, మీ ఎమ్మెల్యేలు సగం షాపులు కదా ఈ 37, 36 షాపుల్లో. ఈ లాభం గోపులకు రేపు సెప్టెంబర్లో తెలుస్తుంది. మొత్తం ఎమ్మెల్యేలకు ఇచ్చింది ఎంత, ఎమ్మెల్యేలు ఏం కొట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు ఏం కొట్టుకున్నాడు, మనకి వ్యాపారం చేస్తే ఏమొచ్చింది, ఏం తోసింది అనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాందీ షాపుల వాళ్ళతో అంతే ఏంటంటే, షాపు రానోడేమో చలాలను ఖర్చు అయిపోయి ఆ రోజు ఏడిచారు, షాపులు వచ్చినోడేమో రేపు సెప్టెంబర్కి ఏడుస్తాడు. ఖచ్చితంగా జరగబోయేది అదే. నారా చంద్రబాబు నాయుడు గారు లేదా కొల్లు రవీంద్ర గారు, ఎక్సైజ్ కమిషనర్ మీనా గారు, వీళ్ళ దారుణమైన స్కామ్, బారుల్లో ఎంత స్కామ్ జరుగుతుందో ఛాలెంజ్ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా.
రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ, తిరుపతి, గుంటూరు, వైజాగ్, కర్నూలు ఇట్లాంటి 5 లక్షల పైబడి జనాభా ఉన్న బార్లకి 75 లక్షల ఫీజు. అవును కదా? మచిలీపట్నం, గుడివాడ లేదా ప్రొద్దుటూరు లేదా విజయనగరం ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో అంటే 50,000 దాటి 5 లక్షల లోపు ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో 55 లక్షల ఫీజు కదా. పెడన, అవినిగడ్డ, నందికొట్కూరు ఇట్లాంటి ఊళ్ళలో 35 లక్షల ఫీజు అని నేను అనుకుంటున్నాను. సుమారు నాకు గుర్తున్నంత వరకు, నేను పేపర్లో చదివినంత వరకు నాకు గుర్తున్నది చెప్తున్నాను. ఈ 35 లక్షలు జాగ్రత్తగా మీకు కట్టాలంటే, అంటే కట్టి వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళ అద్దులు కానీ లేదా కరెంటు ఛార్జీలు కానీ స్టాఫ్ జీతాలు కానీ అన్నీ వేసుకుంటే రోజుకి బెజవాడ, వైజాగ్, తిరుపతి, గుంటూరు, కర్నూలు లాంటి పెద్ద ఊళ్ళలో రోజుకు 3 లక్షల రూపాయలు అమ్మాలి. అమ్మకపోతే లాభం గోపులోకి వస్తాం. ఇళ్ళు కాళ్ళెత్తి ఇళ్ళు వాకిళ్ళు అమ్ముకోవటమే. బందరు, గుడివాడ, అనకాపల్లి, ప్రొద్దుటూరు, కడప ఇట్లాంటి ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళలో అయితే రోజుకి 2.5 లక్షల రూపాయలు అమ్మాలి. ఈయన పక్షంలో బ్రేక్ ఈవెన్ రావాలంటే. లేదా మిగతా ఊళ్ళలో బార్లు అన్ని చోట ఉన్న చోట రోజుకు 2 లక్షల రూపాయలు అమ్మాలి. అసలు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి, తిరుపతి ఇట్లాంటి నగరాల్లో ఒక్కొక్క బారు నెల నెల 80 లక్షల సరుకు ప్రభుత్వం దగ్గర కొనాలి. కమిషనర్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు నెలకి 80 లక్షల రూపాయలు. ఇప్పటికి మీరు సుమారుగా 47 రోజులు ఎంతో 48 రోజులు అయినట్టుంది మీరు బార్లు ఓపెన్ చేసి. అంటే 846 బార్లుంటే దాంట్లో 500 చిల్లర బార్లు ఓపెన్ అయినాయి, 300 చిల్లర బార్లు ఓపెన్ అవ్వాల. అంటే ఎవడో రాలా. ఈ 500 చిల్లర బార్లలో విజయవాడ లాంటి నగరాల్లో 80 లక్షలు నెలకి కొనకపోతే, మీ దగ్గర సరుకు కొనకపోతే ఈరోజు అమ్మకాలు కొనేవాడు తాగేవాడు తర్వాత సంగతి. ఎంత తాగాడు అంత. నువ్వైతే 80 లక్షలు లేనిది షాప్ నడవదు, దివాళా తీసేయాలి, నెలకే దివాళా తీసేయాలి. బందర్ లాంటి ఊళ్ళలో, బందరు, గుడివాడ, పొద్దుటూరు, నంద్యాల ఇట్లాంటివి అన్నా అనుకున్నాం కదా. ఇట్లాంటి వాటిల్లో అంటే నెలకి 65 లక్షలు సరుకు కొనాలి డిపోలో, గవర్నమెంట్ డిపోలో. లేదా మిగతా చోట్ల నెలకి 50 లక్షల సరుకు కొనాలి. కొంటున్నారా అని అడుగుతున్నాను. లెక్కలు తీస్తారా? ఛాలెంజ్ ఇది మీ గవర్నమెంట్కి. అలా లేకపోతే నేను మీకు క్షమాపణ చెప్తా బహిరంగంగా. నేను చెప్పిన లెక్క కాకుండా మీరు లెక్క చెప్పండి. నెలకి ఎంత సరుకు కొంటున్నారు ఈ బార్లో వాళ్ళందరూ? మరి ఎట్లా నడుస్తున్నాయి? మొత్తం నాన్ డ్యూటీ పెయిడ్ అంటే ప్రభుత్వం దగ్గర కొన్నటువంటి బ్రాందీ సీసాలు కాకుండా, లేదా మన జనార్దన్ దగ్గర, జయచంద్రారెడ్డి దగ్గర, సురేంద్ర నాయుడు దగ్గర, లేదా తెలంగాణనో గోవానో ఏదో బయట మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి సరుకుని తాగించడం ద్వారా మాత్రమే ఈ బార్లు బతుకుతున్నాయి, బార్లు నడుస్తున్నాయి. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. రేపుగా ప్రతి రాష్ట్రం, ప్రతి ఊర్లో, బారున్న ప్రతి ఊర్లో మీ ఎక్సైజ్ ఆఫీసర్తో పాటు వైసీపీ ఉన్న ఒకడిని, మా పార్టీ ఉన్న ఒకడిని, సిపిఐ ఒకడిని, సిపిఎం ఒకడిని, కాంగ్రెస్ పార్టీలో సగమేగా మీతో ఉన్నది. పోనీ ఆ సగం కాంగ్రెస్ పార్టీ మీతోనే ఉంటుంది కదా.
మిగతా సగంలో ఒకడిని నిజ నిర్ధారణ కింద వేసి ప్రతి బారుకి వెళ్ళి సరుకు చెక్ చేద్దామా? ఛాలెంజ్ చేస్తున్నాను. సరుకు మొత్తం ప్రభుత్వం దగ్గర కొన్న సరుకా కాదా చెక్ చేద్దాం పదండి. ఆ బారు పేరు మీద ఉన్నటువంటి బారు పేరు మీద కొనుక్కొచ్చిన సరుకా కాదా చెక్ చేద్దాం పదండి రేపొద్దున. లేదా మధ్యాహ్నం అంటే ఇవాళ టీం లేటాకి టైం పడుతుంది కాబట్టి రేపొద్దునే వెళ్దామా? మీరు ఇస్తారా? ఏ బార్ అతను ఈ 47 రోజుల్లో ఎంత సరుకు కొన్నారు మీ దగ్గర? ఉండదు. మీరు ఎవరో 10% కూడా వాళ్ళు అమ్మిన దాంట్లో 10% కూడా మీ దగ్గర కొన్న సరుకే అది.